హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ వాచ్ అయితే అన్బాక్స్ చేయబోతున్నది. వచ్చేసి మనకైతే ఆల్ట్ నుంచి ఆల్ట్ రీగల్. ఇది వచ్చేసి మనకైతే మెటాలిక్ స్మార్ట్ వాచ్ అనమాట. సో లగ్జరీ స్మార్ట్ వాచ్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. సో బాక్స్ కూడా మారిపోయింది, అంతకుముందు బాక్స్ లాగా అయితే లేదు. ఇది వచ్చేసి కొంచెం వెరైటీగా తీసుకొచ్చారు. సో ప్రీమియం లుక్తో అయితే ఉంది. బాక్స్ కూడా మనకైతే చాలా స్టాండర్డ్గా తీసుకొచ్చారు. అండ్ వాచ్ చూసుకుంటే మనకైతే చాలా అట్రాక్టివ్గా ఉంది. సో దీని బాక్స్ ఎంత ప్రీమియంగా ఇచ్చారో, లోపల ఉన్న వాచ్ ఎంత ప్రీమియంగా ఇచ్చారో చూద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ టార్గెట్ వచ్చి 100 లైక్స్ అయితే మీరు కంప్లీట్ చేయండి. మీరు ఇచ్చే గిఫ్ట్ నాకు ఇదే. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లెట్స్ అన్బాక్స్ దిస్ ప్రొడక్ట్స్. లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో. సో గైస్, వాచ్ చూసుకుంటే మనకైతే చాలా బాగా తీసుకొచ్చారు. బాక్స్ వచ్చేసి మనకైతే చాలా సూపర్గా అయితే ఉంది, చూసుకోవచ్చు. మనకి ఆల్ట్ రీగల్ స్మార్ట్ వాచ్. సో చాలా ప్రీమియంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. వాచ్ చూసుకుంటే మనకైతే అసలు లోపల చూసుకుంటే మనకైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను, ఎంత బాగుంది ఏంటి అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 1.28 ఎల్సీడీ TFT డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే మనకైతే బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆల్ట్ లోగో ఇచ్చారు. అండ్ బాక్స్ మొత్తం అయితే చాలా ప్రీమియంగా అయితే తీసుకోవడం జరిగింది. సో బాక్స్ మొత్తానికి అయితే మార్చేసారు, ఇంతకుముందు లాగా అయితే లేదు. ఇంతకుముందు కొంచెం పొడవు వచ్చేది, ఇప్పుడు కొంచెం తగ్గించారు బాక్స్ సైజ్ని. సో కొంచెం వెరైటీగా తీసుకొచ్చారు. సో ఒక లగ్జరీ స్మార్ట్ వాచ్ అనేది చెప్పుకోవచ్చు ఆల్ట్ నుంచి. ఇది నాకైతే అలానే అనిపిస్తుంది ఈ వాచ్ చూసుకుంటే. సో మనం దీనిలో ఉన్న స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో సైడ్లో చూసుకుంటే మనకైతే హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, వాయిస్ అసిస్టెంట్ ఉంది, ఇన్బిల్ట్ గేమ్స్, అలాగే IP67 వాటర్ ప్రూఫ్ అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మనకైతే సింగిల్ చిప్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 120+ స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నాయి. 300+ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అలాగే మనకైతే SpO2 మానిటరింగ్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ మనకి దీనిలో ఉన్న ఫంక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇది వచ్చేసి ప్రోడక్ట్ హైలైట్స్ అనమాట. ఇది వచ్చేసి మనకైతే బ్లూటూత్ 5.3తో అయితే రన్ అవుతుంది. సో చూసుకుంటే మనకైతే ఇంకా మనకైతే నార్మల్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకైతే దీని మీద ఉన్న ప్రైస్ ఏంటంటే 19,999 అయితే ఉంది. బట్ మనకైతే 3,500 రూపీస్కి అయితే వస్తుంది అనమాట, 3,499 రూపీస్కి. సో ఇంకెందుకు లేట్ మరి మనమైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం. చాలా బాగుంది. లోపల చూసుకుంటే మనకైతే ఇది వచ్చేసి మనకైతే మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ బాడీ లాగా ఇచ్చారు. సో లోపల వచ్చి ఓపెన్ చేసేద్దాం. సో వాచ్ చూసుకుంటే చాలా బాగుంది, ప్రీమియంగా అయితే ఉందన్నమాట. సో లగ్జరీగా అయితే ఉంది. సో ఇది మనం పక్కకు పెట్టేసి మనమైతే దీనిలో ఇంకేమి ఇచ్చారో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకైతే బెల్ట్, నాకు తెలిసి చైన్ అనేది మనం తీసుకొని మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకునేది అనుకుంటా. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకైతే ఒక మ్యాగ్నెటిక్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అంతే. ఇంకా దీని లోపల చూసుకుంటే మనకైతే ఏదో నార్మల్గా ఇచ్చారు, ప్రోడక్ట్ అది కాకుండా. సో ఇది చూసుకుంటే మనకైతే ఆల్ట్ వారంటీ కార్డ్. అండ్ ఇది వచ్చేసి మనకైతే స్టిక్కర్స్ అనమాట. కొంచెం ఈసారి వెరైటీగా తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకైతే యూజర్ మాన్యువల్. సో ఇంతే. మరి ఇప్పుడు మనమైతే వాచ్ అయితే చూసుకుందాం, ఇవన్నీ పక్కకు పెట్టేసి. సో వాచ్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా పెద్దగా ఇచ్చారు. సో అంత తీసేసరికి చాలా టైం పట్టింది. సో వాచ్ చూసుకుంటే మనకైతే కొంచెం ప్రీమియంగా తీసుకొచ్చారు. ఈ బెల్ట్, ఇది మనకి చైన్ ఏదైతే ఉందో కొంచెం సైజ్ ఇంకొంచెం తగ్గిస్తే ఇంకా బాగుండేది, కానీ ఇది కూడా బాగానే ఉంది. సో చూసుకుంటే మనకైతే దీనిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో మనకి టోటల్గా మనకైతే దీనిలో వచ్చేసి 6 కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకైతే బ్లూ సిల్వర్ ఉంది, మెట్ రెడ్ సిల్వర్ ఉంది, అలాగే మెట్ బ్లాక్ గోల్డ్ ఉంది, మెట్ రోజ్ సిల్వర్ ఉంది. సో మెట్ రోజ్ సిల్వర్ అండ్ మనకి మెట్ బ్లాక్ గోల్డ్ కొంచెం మంచిగా ఉన్నాయి అనేది అనిపించింది. అలాగే మనకైతే మెట్ బ్లాక్ సిల్వర్ ఇది. అండ్ అలాగే దీంతోపాటు మెట్ గ్రీన్ సిల్వర్ అయితే ఉన్నాయి. సో మనకి 6 వాచెస్లో మన దగ్గర ఉంది మెట్ బ్లాక్ సిల్వర్. సో టోటల్గా చూసుకుంటే మనకైతే చైన్ లాగా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకైతే అడ్జస్ట్మెంట్ కూడా కొంచెం బాగానే ఉంది. సో అన్ని విధాలుగా చూసుకుంటే బాగుంది. ఇది వచ్చేసి మనకైతే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే పాలికార్బోనేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ సైడ్కి చూసుకుంటే మనకైతే 3 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు 2 బటన్స్ అండ్ అలాగే ఒకటి రొటేటింగ్ రౌండ్. సో ఆన్ చేసుకుంటే మనకి చూసుకుంటే ఆల్ట్ లోగో అయితే వచ్చింది. అండ్ లోపల చూసుకుంటే మనకైతే డిస్ప్లే వచ్చేసి ఈ విధంగా తీసుకొచ్చారు. సో మనకి రొటేటింగ్ రౌండ్తో మనకి ఇష్టం ఉన్న డిస్ప్లే అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి సెట్ అయ్యే డిస్ప్లే చూస్తున్నా. సో ఇది ఓకే. సో చూసుకోవచ్చు మనకైతే వాచ్ డిస్ప్లే అండ్ ప్రతి ఒక్కటి అదిరిపోయింది అనేది చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే కొంచెం లోపలికి ఉంది, ఇంకొంచెం బయటకు ఉంటే ఇంకా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం లోపలికి అయితే ఇవ్వడం జరిగింది డిస్ప్లే. సో రొటేటింగ్ రౌండ్ అయితే బటన్ కాదు, జస్ట్ నార్మల్ తిప్పడం అంతే, దానికి యూజ్ అవుతుంది. అండ్ మనకి 2 బటన్స్ అయితే ఇచ్చారు. సో బటన్స్ అయితే టెస్ట్ చేద్దాం. సో పైన బటన్ అయితే ఆఫ్ అండ్ ఆన్ బటన్. అండ్ అలాగే కింద బటన్ వచ్చేసి మనకైతే ఇది వచ్చేసి స్పోర్ట్ మోడ్ బటన్. సో మనమైతే దీని యొక్క ఫంక్షన్స్ అయితే చూద్దాం. సో ముందుగా డిస్ప్లే చూసుకుని మనకైతే AMOLED డిస్ప్లే అయితే కాదు, LCD డిస్ప్లే అనమాట. బట్ AMOLED డిస్ప్లే అంత మెరుస్తుంది. సో బాగుంది. వాచ్ కూడా మనకైతే భలే ఉంది. అండ్ మనమైతే లోపల చూసుకుంటే మనకైతే ఫంక్షన్స్ చూసుకుందాం. ముందుగా మనమైతే పైనుంచి కిందికి స్వైప్ చేసి మనకైతే లో పవర్ మోడ్ ఉంది, అలాగే మనకైతే మూవీ మోడ్ ఉంది, బ్లూటూత్ కాలింగ్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ అలాగే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ వైబ్రేషన్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు ఉంది. అలాగే మనకైతే ఇది వచ్చేసి బ్రైట్నెస్ సెట్టింగ్స్, అలాగే సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్లో చూసుకుంటే మనకైతే స్టాప్ వాచ్ ఉంది, అలారం, టైమర్, మెనూ వ్యూ. అలాగే మనకి మెనూ వ్యూలో చూసుకుంటే మనకైతే 2 వ్యూస్ అయితే ఉన్నాయి. ఒకటి లిస్ట్ వ్యూ, ఒకటి హెల్మ్ అని అయితే ఉంది. సో లిస్ట్ వ్యూ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ అలాగే మనమైతే బ్రైట్నెస్లో చూసుకుంటే మనకి బ్రైట్నెస్ కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో టోటల్ బ్రైట్నెస్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట.
సో చూసుకోవచ్చు టోటల్ బ్రైట్నెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో టోటల్ బ్రైట్నెస్ పెడితే మనకి మీకు వీడియో అనేది కొంచెం సరిగ్గా కనిపించదు కాబట్టి నేను తక్కువ పెడుతున్నా బ్రైట్నెస్. అండ్ చూసుకోవచ్చు మనం ఇంకా చూసుకుంటే మనకైతే ఫోన్ కాల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆడియో బ్లూటూత్ లైక్ ఫోన్ కాల్ ఏమన్నా అంటే మనకి కాల్ వచ్చినప్పుడు మన మొబైల్ నుంచి ఎత్తచ్చు లేదంటే దీని నుంచి రావచ్చు. సో ఇలా ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మనం జస్ట్ వాచ్లాగా మనకి పని చేసి ఇంకా బ్లూటూత్ కాలింగ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకైతే ఆడియో బ్లూటూత్ అయితే ఉంది, ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సాంగ్స్ ఏదైనా కూడా ఇక్కడ నుంచి ప్లే చేసుకునేలాగా అయితే ఉంటుంది అనమాట. సో ఫోన్ రీసెట్ ఉంది, వైబ్రేషన్ ఆన్ ఆర్ ఆఫ్ ఉంది, రింగింగ్ ఆన్ ఆర్ ఆఫ్ ఉంది, థియేటర్ మోడ్ ఉంది, రీసెట్ పవర్ ఆఫ్ అబౌట్ అంతే. సో అబౌట్లోకి వెళ్తే దీని యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట అంతే. ఇంకా దీంట్లో చూడాల్సింది ఇంకేం లేదు. అండ్ అలాగే కింద నుంచి పైకి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ అలాగే మనమైతే ఇక్కడ సైడ్కి స్వైప్ చేస్తే చూసుకుంటే మనకైతే ఇది వచ్చేసి మనకైతే టోటల్గా మన ఈరోజు యాక్టివిటీ ట్రాకింగ్ టుడే. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకైతే హెల్త్ అనమాట, హార్ట్ రేట్ మానిటరింగ్, అలాగే టెంపరేచర్ ఉంది, SpO2 ఉంది. అలాగే చూసుకుంటే మనకైతే ఫోన్ కాల్ అయితే ఆప్షన్ ఉంది. సో చూపిస్తాను నేను పేర్ చేసిన తర్వాత. అండ్ అలాగే చూసుకుంటే మనకైతే AI వాయిస్ అసిస్టెంట్ ఉంది, అలాగే మనకైతే వెదర్ అయితే ఉంది. సో అది కూడా మనకైతే మొబైల్ ఫోన్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే వస్తుంది అనమాట. సో కెమెరా ఉంది, కెమెరా ఏంటంటే మనం మొబైల్ ఫోన్లో దూరం పెట్టి మనం సెల్ఫీ దిగడం అనుకున్నప్పుడు వాచ్ మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మ్యూజిక్ అనమాట. సో మ్యూజిక్ కూడా మనం మొబైల్ ఫోన్లో ఉన్న మ్యూజిక్ని వాచ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే క్యాల్సీ కూడా ఉంది, క్యాల్సీ వల్ల ఉంది క్యూట్గా నీట్గా. సో ఇష్టం ఉన్నట్టు మనం అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఫైన్ ఫోన్ అయితే ఉంది. సో ఫోన్ ఎక్కడున్నా మన రూమ్ ఇంట్లో ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినప్పుడు దీనిలో నుంచి ఫైన్ ఫోన్ అని కొడితే మనకైతే ఫోన్ కనపడుతుంది. సో బ్రీత్ ఎక్సర్సైజింగ్ అయితే ఉంది. సో అంతే, ఇంక ఇట్స్ నుంచి ఏం లేవు. అలాగే మనమైతే లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేస్తే మనకైతే ఇక్కడ మెనూ అనమాట. సో మెనూ చూసుకుంటే మనకైతే స్టెప్స్ ఉన్నాయి, స్లీప్ ఉంది, హార్ట్ రేట్ ఉంది, ఎక్సర్సైజ్ ఉంది, అలాగే ఫోన్ కాల్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, SpO2, నోటిఫికేషన్స్, వెదర్, కెమెరా, మ్యూజిక్, బ్రీత్, గేమ్స్ అయితే ఉన్నాయి. సో గేమ్స్ చూసుకుంటే మనకైతే 2 గేమ్స్ అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు మనకైతే యంగ్ బర్డ్ గేమ్ ఉంది, అలాగే 2048 గేమ్ అయితే ఉందన్నమాట. అలాగే మనకైతే ఫైన్ ఫోన్ చూపించాను, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, క్యాల్సీ చూపించాను, AI వాయిస్ అయితే ఉంది, అండ్ సెట్టింగ్స్. సో ఇవన్నమాట ఇంతే, ఇంకా దీనిలో ఉన్న ఫంక్షన్స్ అయితే ఇవే అనమాట. సో మనమైతే ఇప్పుడు ఇవన్నీ చూసాం కాబట్టి మనం ఇప్పుడు టెస్ట్ చేయాల్సింది ఏంటంటే కాలింగ్ ఫీచర్. సో కాలింగ్ ఫీచర్ ఎలా ఉందో చూద్దాం. సో దానికోసం మనమైతే దీనిలో ఉన్న బ్లూటూత్ని మనమైతే కనెక్ట్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్కి. మనం కోసం మనమైతే ఆల్ట్ ఫిట్ అనే యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనమైతే మన మొబైల్ ఫోన్ నుంచి ఈ QR కోడ్ని స్కాన్ చేద్దాం. సో చూసుకుంటే మనకైతే ఆల్ట్ ఫిట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక మనమైతే కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేసేసి మీకైతే చూపిస్తాం. వాచ్ అయితే మనం స్మార్ట్ ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోయింది. సో అండ్ అలాగే మనమైతే యాప్లో చూసుకుంటే మనకైతే ఇక్కడ నోటిఫికేషన్స్, అలారం, షటర్, అలాగే ఫేవరెట్ కాంటాక్ట్స్, అదర్ అప్గ్రేడ్ అని అయితే ఉంది. సో ఫేవరెట్ కాంటాక్ట్స్ వచ్చేసి మనమైతే ఒక 8 కాంటాక్ట్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదర్స్లోకి వెళ్తే మనకి ఫైండ్ డివైస్ ఉంది, టైం 4 minutes ఉంది, అలాగే ఫుల్ డే హార్ట్ రేట్ మానిటరింగ్ చేసుకోవచ్చు లేదా అని ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి మనం బ్యాటరీ సేవింగ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ వాచ్లో ఉన్న సగం అయితే ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో వాచ్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఇప్పుడు అయితే మనం కాలింగ్ అయితే చేసి చూద్దాం. సో వాచ్ నుంచి, సో వాచ్లో కాల్ ఆప్షన్ ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. సో నెంబర్ బాగా ఎంటర్ అయింది అసలు నిజంగానే. సో ఎంత చిన్న వాచ్ అయినా బాగుంది. సో కాల్ అయితే చేసి చూద్దాం. సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో నేను చూపిస్తాను. హలో హలో మనీ అన్నా, నా వాయిస్ ఎలా ఉంది? నా వాయిస్ ఎలా వినపడుతుంది? బాగా వినపడుతుంది అన్న. బాగా వినపడుతుందా? క్లియర్గానే వినపడుతుంది. నీ వాయిస్ కూడా నాకు బాగా వినపడుతుంది. ఓకే మరి నేను అదే రీగల్ స్మార్ట్ వాచ్ మాట్లాడుతున్నా. సో అదే అందుకే కాల్ చేసా, చెప్పాను కదా. ఓకే అన్న, ఓకే అన్న. ఒకసేపు కాల్ చేస్తా. బాయ్ అన్న. బాయ్. సో ఇదన్నమాట మనకి కాల్ క్వాలిటీ మాత్రం బాగుంది. సో మనకి బాగానే వినపడుతుంది, అవతల వాళ్ళకి కూడా బాగానే వినపడుతుంది. సో కాల్ క్వాలిటీలో 100% బాగుందని అయితే చెప్తాను. సో చూసుకున్నాం కదా, వాచ్ మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు. సో టోటల్గా చూసుకుంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. డిస్ప్లే వచ్చేసి కొంచెం AMOLED డిస్క్ వస్తే ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు ప్రైస్లో. సో ప్రైస్ వచ్చేసి మనకైతే ఇంత ప్రైస్ ఉంది కాబట్టి మనమైతే ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇది కూడా బాగానే ఉంది. సో వీడియో మొత్తం చూసారు కదా. సో నాకైతే వాచ్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో చూసుకోవచ్చు అసలు ఎంత బాగుందో, ఎంత ప్రీమియంగా ఉందో. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ దీని యొక్క మెటాలిక్ బిల్డ్ అయినా కానివ్వండి, దీని యొక్క డిస్ప్లే అయినా కానివ్వండి, సో డిస్ప్లే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది నార్మల్ LCD డిస్ప్లే అయినా కూడా చాలా బాగుంది, లైక్ AMOLED డిస్ప్లే లాగా అయితే కనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ అలాగే మనం అయితే చేతికి పెట్టుకొని చూద్దాం. సో చేతికి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎంత సాలిడ్గా ఉందో చూసుకోవచ్చు. చేతికి పెట్టుకుంటే కూడా చాలా బాగుంది వాచ్ అనేది. సో మనం పార్టీస్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎటెళ్ళినా కూడా వాచ్ మాత్రం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది అయితే చెప్పుకోవచ్చు. సో వాచ్ వచ్చేసి బాగానే ఉందని చెప్తాను. సో తీసుకోవచ్చా బ్రో, పక్కా తీసుకోవచ్చా అంటే, సో మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్కి మీకు నచ్చితే తీసేసుకోవచ్చు. సో వాచ్ విషయానికి వస్తే అన్ని విధాలుగా బాగానే ఉంది, సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు.
సో ఈ వాచ్ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఇంతే మరి వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని పక్క లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నేనైతే పార్టీకి వెళ్ళిపోతున్నాను. బాయ్ ఫ్రెండ్స్.